ఈనాటి కార్యక్రమంలో భాగంగా తదుపరి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అకాడమిక్ మానిటరింగ్ నిర్వహించేటువంటి నాగరాజశేఖర్ గారిని సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సభా సరస్వతికి వందనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి ప్రత్యేక చొరవతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి సంపూర్ణ సహకారంతో నేడు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాను. ఈ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులు సన్మాన గ్రహీతలు, వారి బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ స్వాగతం. ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకున్నాను, అందరికీ తెలుసు. ఒక్కసారి అసలు ఉపాధ్యాయులు అంటే ఏంటో కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను 1 minute. థ్యాంక్ యూ. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురిన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే చీకటిలో కొట్టుమిట్టాడు వాని జ్ఞానమునకు అంజనము వంటి సులభ సాధనంతోనే కళ్ళు తెరిపించి వెలుగును ప్రసాదించే గురువులకు వందనం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సామాన్య ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదం అలంకరించినందుకు గాను వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి జన్మదినమైన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకున్నామని మనకు అందరికీ తెలుసు. ఈరోజు కొంతమంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక చేసి వారికి సన్మానం చేస్తున్నాము అంటే వీరు మాత్రమే ఉత్తములు, మిగిలిన వారు కాదు అని మాత్రం అర్థం కాదు. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటేనే ఉత్తములు అని అర్థం. అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనది, ఆవశ్యకమైనది, శక్తివంతమైనది, ప్రభావవంతమైనది, సమాజానికి దిశానిర్దేశం చేయగలిగినది, అంతేగాక అనేక సవాళ్లతో కూడుకున్నది. ఒక ఉపాధ్యాయుడు ఏమి చేయగలడు అంటే ఏమీ చేయలేడు, కేవలం సమాజాన్ని మార్చడం తప్ప. ఒక ఉపాధ్యాయుడు తన దృష్టిలో సమాజం ఎలా ఉండాలి అని భావిస్తాడో అలాంటి సమాజాన్ని సృష్టించగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. ఎలా సాధ్యం ఇది? A teacher takes a hand, opens a mind and touches a heart. ఉపాధ్యాయుడు విద్యార్థి మనసును హత్తుకునేలా బోధించి ఆ విద్యార్థి మనసు పొరలలో ఉన్న భావాలను వెలికి తీయగల శక్తిని కలిగి ఉంటాడు. విద్యార్థి మనసులో ఉన్న ఆశయాలను ఉత్తేజపరిచి అతని ఊహాశక్తిని రెచ్చగొట్టి అభ్యసనం పట్ల ప్రేమను చూపించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాడు. ఈరోజు కొంతమంది దీన్ని గురు పూజోత్సవం అని కూడా అంటారు. అసలు గురువు ఎవరు, ఉపాధ్యాయులు ఎవరు? వీరిద్దరి మధ్య చాలా చిన్న గీతం ఉంటుంది. గురువులందరూ ఉపాధ్యాయులే, కానీ ఉపాధ్యాయులందరూ గురువులు కాదు. గు వర్ణం అంధకారం అని, రు వర్ణం ఆ అంధకారాన్ని అడ్డుకొని జ్ఞాన మార్గాన్ని సులభం చేస్తుందని, అట్టి అంధకార నిరోధం వల్లనే గురువు అంటున్నామని సాంప్రదాయ శ్లోకం చెప్తుంది. గురు శిష్యుల బంధం గురించి చెప్పుకోవాలంటే వశిష్ఠ విశ్వామిత్రుడు వారి శిష్యుడు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు వారి శిష్యుడు అర్జునుడు, శ్రీ రామకృష్ణ పరమహంస వారి శిష్యుడు స్వామి వివేకానంద, కబీర్ దాస్ వారి శిష్యుడు రామదాసు, శ్రీమద్ విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యుడు సిద్ధయ్య. అలాగే వైజ్ఞానికులలో సర్ హంఫ్రీ డేవి వారి శిష్యుడు మైకేల్ ఫ్యారడే, జిహెచ్ హార్డీ వారి శిష్యుడు శ్రీనివాస్ రామానుజన్, జేజే థామ్సన్ వారి శిష్యుడు దాదాపు 7 నోబెల్ బహుమతి గ్రహీతలుగా తీర్చిదిద్దగలిగినారు. వారిలో ముఖ్యుడు ఎర్నెస్ట్ రదర్ఫర్డ్. అలాగే ఇక్కడ అరిస్టాటిల్ మరియు అలెగ్జాండర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శరణగోరి గురుని పరమంత్రములు విన్న పరుల శరణగోరి పనే లేదు, హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మం కాళీమాంబ హంస కాళీమాంబ. గురువు యొక్క మంత్రాన్ని వింటే ఎవరిని శరణగోరే పని లేదు. కానీ గురువు మంత్రాన్ని వినని అలెగ్జాండర్ పరిస్థితి ఏమైందో మనకు అందరికీ తెలుసు. గురువు అంటే భౌతికమైన వ్యక్తి కాదు, ఒక భావ సాక్షాత్కారం, జీవ పరిణామంలో ఒక దశ నుండి మరొక దశకు పరిణింపజేసే చైతన్య సమావేశం. అందుకే గురువు దేవుడి కన్నా ఎక్కువ అంటారు. కబీర్ దాస్ గురువు గురించి చెప్తూ, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్, బలిహారీ గురు అపనే గోవింద్ దియో బతాయ్. గురువు గోవిందుడు మీ ముందు నిలబడితే ముందుగా ఎవరి పాదాలను తాగుతారు అంటే ముందుగా గురువు పాదాలనే అంటారు. ఎందుకంటే గోవిందుని చాడ తెలిపేది గురువే కదా, అట్టి గురువు యొక్క స్థానం గురు దేవుని కన్నా ఎక్కువ అని అర్థం. అందుకే నేటి ఉపాధ్యాయులంతా గురువులుగా మారాలి అనే జిజ్ఞాసను అందరిలో రగిలించి కార్యోన్ముఖులు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
మన నిత్య జీవితంలో 5 గురువులు ఉంటారు. వారు జనకులు, అన్నప్రదాత, భయప్రాత, ఉపనేత, నిరంతర అధ్యాపకుడు. వీరందరూ కలిస్తేనే వ్యక్తి వికాసవంతులు అవుతాడు. దేశ కాలమాన పరిస్థితులలో జీవించడం కాక వాటి పరిమితులను అతిక్రమించి ఆత్మయాత్రను నిర్దేశించుకున్న వారికి నూతన లోకాన్ని కలిగించేవారే గురువులు. కానీ దాదాపు 450 సంవత్సరాల క్రితమే వీరబ్రహ్మ గారు ఒక చిన్న మాట చెప్పారు మనకి. వేలు శిష్య విత్తాపహారకులు కలరు గురులు భరతఖండమందు ఎంచలేరు శిష్య వృత్తాపకారులు కాడిగాంబ హంస కాడిగాంబ. శిష్య విత్తాపహారకులు అంటే శిష్యుల ధనం అపహరించే గురువులు ఈ భారతఖండమందు వేలకు వేలు ఉద్భవిస్తారు. కానీ వారు శిష్యుల హృదయాన్ని కొల్లగొట్టలేరు అని చెప్పారు. కానీ ఈ రోజు మనమందరం ఇలా కాకూడదు అనే శపథాన్ని కొని సమాజంలో జ్ఞానాన్ని నింపి ఒక సరైన మార్గంలో నడిపింపజేయడానికి కంకణధారణమై ఆలోచనాత్మకమైన, సృజనాత్మకమైన, విలువలతో కూడిన జ్ఞానాత్మకమైన సమాజాన్ని నిర్మించడానికి సంకల్పం చేసుకోవాలని ఆశిస్తూ స్వస్తి. జై హింద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.